మకర రాశి వారికి నూతన పరిచయాల ద్వారా విశేషమైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. హైయర్ ఎడ్యుకేషన్ కోసం తీసుకునే నిర్ణయాలు సానుకూలంగా ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు, విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి అంశాలలో కాస్తంత సానుకూలమైన మార్పు కోసం కొంతమందిని మీ ద్వారా పంపించి పనులను చక్కబెట్టుకోగలుగుతారు, ప్రయోజనాలను పొందగలుగుతారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువుల ద్వారా కీలకమైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. వాళ్ళకేవో ఒంట్లో బాలేదనో ఇతరితర అంశాల రీత్యా మీరు కాస్తంత చికాకు పడడము, వేదనకి గురవడము, ధనం వాళ్ళకి సహాయం చేయడము, ఈ విధమైన మార్పులు ఏర్పడవచ్చు. ఈ రాశి నుండి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉందండి. వ్యక్తిగత జాతకంలో ఈ రాహుగ్రహ స్థితి బాగున్నట్లయితే జరిగేటువంటి ఒకానొక విచిత్రమైనటువంటి సంఘటన, అసలు ఏ సంబంధం ఉండదు, ఏదో పీచు బంధుత్వం ఉంటుందంతే, కానీ వాళ్ళ ఆస్తిపాస్తులు, వాళ్ళ ఐశ్వర్యం, వాళ్ళు దాచినటువంటి కొద్దిపాటి ధనమైనా వీళ్ళకి దక్కే అవకాశం ఉంటుంది. అదే జన్మజాతకంలో రవిగ్రహ స్థితి బాలేదు, కుటుంబ స్థానాధిపతి స్థితి బాలేదు, తండ్రి గారి ఆస్తి కూడా రాదు. అంటే ఒక గ్రహం అనుకూలిస్తే అసలు ఏ సంబంధం లేకపోయినా కూడాను వాళ్ళు మిమ్మల్ని అక్కడికి చేర్చుకొని వాళ్ళ తదనంతరం వాళ్ళకున్నది ఏదైతే ఉందో ఆ పదో పరకో మీకు రావడానికి ఆస్కారంగా మారుతుంది. అదే ఒక గ్రహస్థితి, ఒక స్థానం బాలేకపోతే సొంత తండ్రి ఆస్తి, సొంత తల్లిగారి ఆస్తి, వాళ్ళు వీళ్ళకి ఇవ్వవలసినటువంటి ఏదైతే ధనం ధాన్యం ఉంటుందో అది కూడా లభించదు. అంటే ఏదైనా మన జాతకాన్ని బట్టే మన జీవితం ఉంటుంది. మన తల్లిదండ్రులు మనకి ఇచ్చేటువంటి ఆయా అంశాలు కూడా ఉంటాయి. మన వాళ్లే కదా, రక్త సంబంధమే కదా, సమానంగా ఇస్తారు. సమానంగా అందరికీ ఒకటే విధంగా ఏ ఒక్క ఇది లేకుండా అన్నదమ్ములు అక్కచెల్లెలు అందరికీ సమానంగా వడ్డిస్తారు అనుకోవడం అనేది తప్పు. వాళ్ళు అనుకోవచ్చు, కానీ వీళ్ళ గ్రహస్థితి కూడా బాగుండాలి. సో ఇది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళ ఇచ్చే దాంట్లో కూడా పంపకాలలో కూడా మార్పులు ఏర్పడతాయి. ఇది చాలా అంటే చాలా సున్నితమైనటువంటి విషయము. నష్టపోయిన వాళ్ళకి ఇది వినటానికి చాలా బాధగా ఉంటుంది, అందుకున్న వాళ్ళకి చాలా తీయగా ఉంటుంది. ఇది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి విషయమే. ఏదైనా కానీ జన్మజాతక రీత్యా జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ నష్టపోకుండా మనం రెక్టిఫై చేసుకోగలుగుతాము. ఇది గ్రహించగలరు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఒకానొక మంచి డేటు ఖరారు చేసుకోవడము, లేదా ప్రీ బుకింగ్, అడ్వాన్సులు, ఇతర ఈ అంశాల గురించి మంచి క్లారిటీ ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి పేరు మీద తీసుకోవాలన్నటువంటి ఆస్తిపాస్తుల విషయం అయ్యి లిటిగేషన్లు ఏమీ లేకుండా 1-2 సార్లు చెక్ చేయించుకొని ఆ తర్వాత మాత్రమే నిర్ణయం చెయ్యండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త ఆలోచనలతో ముందడుగు వేయగలుగుతారు. ఆరోగ్య ఆహార నియమాలకు సంబంధించినటువంటి అత్యంత జాగ్రత్తలు అవసరం. అనవసరమైనటువంటి డైట్లు జోలికి మాత్రం వెళ్ళవద్దు. లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ఇది ఏమాత్రం సంబంధం లేదు. ఒక్కొక్కరు జాతకంలో గురుగ్రహ స్థితి బాగుండి, లేదా బుధగ్రహ స్థితి బాగుండి, లేదా ఆ యొక్క ప్రభావం ఉండి ఇతర అంశాలు కూడా జోడైనట్లయితే ఆ మనిషి కాస్తంత బొద్దుగా ఉంటారు. ఇతర శనేశ్వరుడు ప్రభావం కావచ్చు, లేకపోతే కుజగ్రహ ప్రభావం కావచ్చు, వీళ్ళు కాస్త ఎక్సర్సైజులు అవి చేసుకుంటుంటారు కాబట్టి కాస్తంత నాజుగ్గా ఉండడం, ఫిట్ గా ఉండటం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, మనం ఏ ఆకారంలో ఉన్నామన్నది కాదు, ఆరోగ్యంగా ఉన్నావా లేదా. ఒక 10 అడుగులు వేస్తే మనకు ఆయాసం వస్తుందంటే ఆరోగ్యం బాలేదు అని. మనం అత్యంత జాగ్రత్త తీసుకోవాల్సింది, ఇమీడియట్ గా కరెక్షన్ చేసుకోవాల్సింది ఆరోగ్యం, అంత మాత్రమే. ఆకారం కానే కాదు. ఆకారానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఆహారానికి ఇస్తే అసలు ఏ ఇబ్బంది ఉండదు. ఇది కూడా చాలా సున్నితమైనటువంటి విషయము. మీరు ఎవరిని ఏ కామెంట్స్ చేయొద్దు. ఇప్పుడు ఇయర్ ఎండింగ్ కాబట్టి గ్యాదరింగ్స్ అవి ఉంటాయి. మీరు పొరపాటున కూడా ఎవరిని ఏమి అనొద్దు. ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అన్నా కూడా మీరు ఏమీ మాట్లాడద్దు. ఆరోగ్యం బాగుందా లేదా అదొక్కటి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3.